ఖైరతాబాద్ గణేష్‌ని మనకు గుర్తొచ్చేది గూడా ఈ ఖైరతాబాద్ నిమజ్జనం చేసేది ఇదే స్పెషల్ క్రేన్. దాదాపు ఇది 350 టన్ వెయిట్ మోసే క్రేన్ అట ఇది. ఈ క్రేన్‌కి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ ఒక్కదానికి మాత్రమే స్పెషల్‌గా ఈ క్రేన్ యూజ్ చేస్తారు. ఈ క్రేన్ స్పెషాలిటీ ఏంటనేది దీనికి సంబంధించి మనతో పాటు క్రేన్‌కి సంబంధించిన ఓనర్ మనతోనే ఉన్నారు. వాళ్ళతోని అడిగి విషయం తెలుసుకుందాం. సార్ క్రేన్ ఎట్లా ఉంటది? దాని కాస్ట్ ఎంత ఉంటది క్రేన్? Crane costs around 15 to 18 crores. ఓకే. Okay. అదే crane 350 ton crane with 80-meter boom length. Right. ఎంతమంది వర్క్ చేస్తారు ఒక క్రేన్‌కి సంబంధించి? ఇప్పుడు దీనికి ఖైరతాబాద్ గణేష్ అంటే అంత వెయిట్ గదా! మీరు ఫస్ట్ టైమా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? 6-7 years we are doing the Khairtabad Ganesh. ఓకే. Right. This crane is only suitable for Khairtabad Ganesh. Only Khairtabad. అంటే ఓన్లీ ఖైరతాబాద్ మాత్రమే సార్. వేరే చిన్న చిన్న విగ్రహాలు ఏమన్నా ఖైరతాబాద్ అయిపోయిందంటే ఇక్కడి నుంచి తీసేస్తారా ఇది లేకపోతే ఉంటదా? తీసేస్తా ఓకే. తీసేస్తా వేరే పని ఉన్నాయి వేరే పని చేస్తారన్నమాట. ఓకే. ఎంత చార్జ్ చేస్తారు ఓన్లీ అంటే ఎంతసేపు అంటే పని చేస్తుంది? ఇప్పుడే రిలీజియస్ మ్యాటర్ కదా, ఏం చార్జెస్ వేయవద్దు. అదే ఎక్స్పెన్సెస్ ఓన్లీ. ఓకే. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీరు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వద్దు, ఓన్లీ ఆన్ ఎక్స్పెన్సెస్. ఓకే. ఎక్స్‌పెన్సెస్ మాత్రమే తీసుకుంటారు. మెయింటెనెన్స్. రైట్ రైట్. ఓకే. ఎంతమంది వర్కర్స్ ఎంతమంది ఉంటారు మొత్తం? ఇప్పుడే 30 మెంబర్స్ ఉన్నాయి. ఓకే. ఈ కేఎన్ వరకు 30 మెంబర్స్ ఉన్నాయి. 2 షిఫ్ట్స్ ఉన్నాయి. 15 వరకు 2 షిఫ్ట్స్ వస్తుంది. రెగ్యులర్‌గా ఎక్కడ యూజ్ చేస్తుంటారు దీన్ని? ఎటువంటి యాక్టివిటీస్‌లో యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని? అదే సిమెంట్ ప్లాంట్స్, మొత్తం టైం సిమెంట్ ప్లాంట్స్, కొంచెం కొంచెం టైంలో అదే మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ చేస్తా. ఇది చూస్తున్నాం కదా, ఇది 350 టన్ వరకు ఇది మనం వెయిట్ మోస్తుందని చెప్తున్నారు. మొత్తం ఓన్లీ ఇది ఎప్పుడు మేము ఫ్రీ సర్వీస్ ఇస్తాము, ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చుల కింద మాత్రమే మేము ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం 30 మంది స్టాఫ్ ఉంటారు దీనికి సంబంధించి. ప్రతి ఇయర్ దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి మేమే దీన్ని ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మేమే చేస్తున్నాం మా సంస్థ తరపున అని చెప్పేసి. చూస్తున్నాం కదా, ట్రైన్ పైకి చూస్తే మెడల్ని వస్తాయి, అంత పెద్దగా హైట్గా ఉంటుంది. 70 అడుగుల భారీ గణనాథుని నిమజ్జనం చేయాలంటే అంతే ఎత్తున అంత వెయిట్కి సంబంధించి ఆ క్రేన్ కూడా అంత పెద్ద ఎత్తున క్రేన్ కూడా ఇక్కడ ప్రభుత్వం ఎవ్రీ టైం యూజ్ చేస్తుంది. ఈసారి కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జిహెచ్ఎంసీ కానీ అటు పోలీస్ కానీ ఖైరతాబాద్ నిమజ్జనం కానీ ఎంటైర్ గణేష్ శోభాయాత్రకు సంబంధించి చాలా పకడ్బందీగా చర్యలు చేపట్టిందని చెప్పచ్చు. ఒక పక్కన పోలీసులు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో సహా చాలా కట్టుదిట్టమైన భద్రత చూస్తారు. మన మొత్తం స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ళు ఖైరతాబాద్ గణేష్ వచ్చిన తర్వాత అది కట్టడం చేయడం దానికి సంబంధించి ఒక 1-2 అవర్స్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ 1-2 అవర్స్ ప్రాసెస్ తర్వాత మొత్తం నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం జరిగిన తర్వాత ఇది ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేస్తాం. తర్వాత మళ్ళీ దీన్ని ఆ సిమెంట్ కంపెనీలో మొన్న రీసెంట్గా మెట్రోకి సంబంధించిన వర్క్స్లో కూడా దీన్ని యూజ్ చేశామని చెప్పేసి ఆ కంపెనీ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. అంటే ఒకసారి ఖైరతాబాద్ గణేష్ క్రేన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 1-2 అవర్స్ ప్రాసెస్ ఉంటుంది. 1-2 అవర్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మెల్లగా దాన్ని షిఫ్ట్ చేసి అటు ఇటు టర్న్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కదా, క్రేన్ ఆపరేటర్ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ అటు ఇటు భక్తులందరికీ అన్ని వైపులా అంటే ట్యాంక్ బండ్ చుట్టూ ఎక్కడ నిలబడ్డా, అటు నెక్లెస్ రోడ్ కానీ ట్యాంక్ బండ్ చుట్టూ ఎక్కడ నిలబడ్డా ఓపోయేటట్టు అందరికీ ఒక రౌండ్గా అటు రౌండ్ ఇటు రౌండ్ అట్లా తిప్పుకుంటూ చాలా భక్తులకు చాలా సంతోషకరమైన దర్శనం లాస్ట్ టైం వరకు అంటే నిమజ్జనం అయ్యే టైంకి లాస్ట్గా గణపతిని దర్శించుకోవడానికి అందరికీ వీలుగా క్రేన్ ఆపరేటర్ కూడా చాలా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ అందరికీ దర్శనం అయిన తర్వాతనే ఆ నిమజ్జనం సంబంధించి నిమజ్జనం చేస్తారు. సో ఇది ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసే స్పెషల్ క్రేన్కి సంబంధించి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ట్యాంక్ బండ్.